ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ గుంటూరులో టీడీపీ భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. మోదీ గో బ్యాక్ అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. బీజేపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ప్రధాని మోదీ గుంటూరు పర్యటన క్రమంలో రేపు ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా రాష్ట్రమంతటా నిరసన ర్యాలీలు చేపట్టాలి అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. కానీ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, ఇంత అన్యాయం చేసిన ప్రధాని మోదీకి రాష్ట్రానికి వచ్చే హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం టీడీపీ నేతల నిరసన ర్యాలీలకు సంబంధించి మా ప్రతినిధి హసీనా మరింత సమాచారం అందిస్తారు. లైవ్ లో హసీనా. హలో, ఈరోజు ప్రజెంట్ మనం ఇక్కడ ఎక్కడైతే రేపు సభ జరగబోతుందో అక్కడ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. సెక్యూరిటీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నారు. అయితే రేపు బ్లాక్ డేగా నిర్వహించాలని, నిరసన దినం ప్రకటించాలని చెప్పి ఇప్పటికే మార్నింగ్ టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు నేతలతో మాట్లాడుతూ మొత్తం అందరికీ ఆదేశించారు. అయితే తెలుగు యువతకు సంబంధించి గుంటూరులో ఆల్రెడీ ర్యాలీ కూడా తీశారు. అయితే పూర్తి ఏర్పాట్లు ఒకసారి మనం చూపిస్తాను. ఇక్కడ అన్ని చాలామంది పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సెక్యూరిటీ పరంగా ఇప్పటికే టీడీపీ అడ్డుకుంటామని పిలుపునిచ్చింది కాబట్టి దానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవైపు టీడీపీ ఈ విధంగా చెప్తుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం మేము ఎలాంటి నిరసనలు ప్రకటించాం, కాకపోతే రెండు పార్టీలను కూడా ఓడించే ప్రయత్నం మాత్రం చేస్తామంటున్నారు. సో ఎంతమంది వచ్చినా అంటే ప్రధాని వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలోనే ఇక్కడ జనం వచ్చేలా కనిపిస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం బీజేపీ నేతలతో మనం మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయానికి నేను గుర్తు చేస్తున్నాను. కానీ ఎంత జరుగుతుంటే మరి ఎందుకని మీరు కేంద్రంలో ఉండి కూడా ఏమి చేయలేకపోయారు, ఏ విచారణ కూడా జరపలేకపోతుంది? ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక అవినీతి, దుర్మార్గమైన రాజకీయాలు లేదా వ్యక్తిగత స్వార్థంతో కూడుకున్న రాజకీయాలు ఎప్పుడు బీజేపీ చేయదు. ప్రజాస్వామ్యంలో మేము విలువలు నమ్ముతాం. నిన్న చూసాం కదా, ఒక దొంగలకు మద్దతు ఇవ్వడానికి కలకత్తా పోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు చెంపపేటతో పరువు పోగొట్టుకొని ఈరోజు ఆంధ్రాకు రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రాలో చెప్పుకోవడానికి ఏమీ మొహం లేక ఇక్కడ చేసినటువంటి అవినీతి విషయంలో రేపు ఏదో సందర్భంలో జైలుకు పోవడం తప్పదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోసాల విషయంలో గుర్తు చేస్తూ ఈరోజు అన్ని విచారణ సమస్యలు చంద్రబాబు నాయుడు గారిని వెంటిలేటర్ మీద పెట్టాయి. చంద్రబాబు నాయుడు గారికి మిగిలింది, ఈ ప్రభుత్వానికి మిగిలింది 60 రోజులు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు అవినీతిని 100 రూపాయలు తప్పించుకునేటువంటి ప్రసక్తి లేదు. కొంత వ్యవస్థను అడ్డుపెట్టుకుని కొన్ని రోజులు తప్పించుకోగలుగుతారు తప్ప చంద్రబాబు నాయుడు అవినీతి మీద కోర్టులు కానీ లేదా ఇతర న్యాయస్థానాలు కానీ 100 రూపాయలు ఆయన విషయంలో బుద్ధి చెప్తానటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు మీరు అడ్డుకోబోతున్న నేపథ్యంలో ఏమి సమాధానం చెప్పబోతున్నారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పిరికి పంద చర్యలు, పోలీసులను అడ్డుపెట్టుకొని, ట్రాన్స్పోర్ట్ అధికారులు అడ్డుపెట్టుకొని, ఇతర అధికారులను అడ్డుపెట్టుకొని అనుమతులు ఇవ్వకుండా మా సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మేము రెచ్చిపోయేదానికి సిద్ధంగా లేము. ఈరోజు మునిగిపోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా ఉనికి కోసం ప్రయత్నం చేస్తుంది. మా సభకు సంబంధించిన బీజేపీ సభ బాగా జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా కొంతమంది అధికారులతో తెలుగుదేశం పార్టీ మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు సభను అడ్డుకుంటున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా ప్రధానమంత్రి సభను అడ్డుకునే భయపడుతున్నారంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ పట్ల ఎట్లా భయపడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు భారతీయ జనతా పార్టీ ఇచ్చిపెట్టదు. వాళ్ళ అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మంత్రులు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు లేదా ముఖ్యమంత్రి కార్యాలయం మీద వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా వీళ్ళు జైలుకు పోక తప్పదనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. సమయం దగ్గరకు వచ్చిందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ నిరసనలు కనబడుతున్నాయి. ఇక్కడ మనకి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు నిరసన చేస్తారు. రేపు బ్లాక్ డే అంటున్నారు. ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పిరికి పంద చర్యలు, దుర్మార్గమైనటువంటి కుట్రకూరితమైన రాజకీయాలు, స్వయానా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వాళ్ళ పార్టీ వ్యవస్థాపకుడి మీదనే కుట్రలు పడినటువంటి వాళ్ళు మా సభ మీద ఎందుకు కుట్ర పడరు? గత వారం 10 రోజులుగా మా సభకు సంబంధించిన అనుమతుల విషయంలో కావచ్చు, లేదా పోలీసుల ద్వారా కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కొంతమంది అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు, మంత్రులు దుర్మార్గంగా మా సభ మీద ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేశారు. నేను అడుగుతున్నా, మీరు పిరికి పందలు కాకపోతే ఒక ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా ఒక ప్రధానమంత్రి జరుగుతున్నటువంటి సభను అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తుందా? ఎక్కడైనా జరుగుతుందా? ఇది అంటే ఇది ముఖ్యమంత్రి కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి చేయాల్సింది చేయలేదు కాబట్టి చేస్తున్నాం. ఇది ఒక ప్రభుత్వం తీసుకుంటే అంటే రాష్ట్ర ప్రజల కోసం చేస్తున్న చర్య. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒకే ఒక విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తుంది. ఏంటంటే ఈ రాష్ట్రంలో 5 లక్షల కోట్ల రూపాయలు గత 4.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఆ నిధులు ఇచ్చినటువంటి విషయాలు రేపు లెక్కలతో సహా ప్రధానమంత్రి ప్రజల ముందర పెడుతున్నాడు. ప్రజల ముందర పెట్టిన తర్వాత ఇప్పుడే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వం అలా పార్టీలో ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటికి వెళ్తున్నారు. పార్టీలో అనేక రకాల చీలికలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మాట ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఈ
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏదో రకమైనటువంటి ఒక కుట్రపూరితమైన బుద్ధితో ఈ సభను ఆటంకాలు కలిగిస్తున్నారు. ఒకటి రేపు సభ జరిగితే తెలుగుదేశం పార్టీ యొక్క మోసాలు ప్రజలకు తెలుస్తాయి కాబట్టి అడ్డుకుంటున్నారు. సభని ఫ్లాప్ చేయాలని టీడీపీ, మీరేమో సక్సెస్ చేస్తామంటున్నారు. సో ఎంతమంది వస్తారనుకుంటున్నారు? అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ సభ సక్సెస్ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే భయపడి వణికిపోయి మా సభ జరుగుతుంటే వీధి రౌడీలు గుండాలతోటి ప్రదర్శనలు చేపించడం ఎప్పుడు మొదలుపెట్టారో, కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రజాప్రతినిధులు ముసుగులు వీధి రౌడీలు కొంతమంది టీవీల ముందర మాట్లాడడం ఎప్పుడు మొదలుపెట్టారో, వీళ్ళ డ్రామాలు లేదా మా సభ కంటే మాకంటే ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడుతుంది సభను ఆటంకాలు కలిగించేకి. కొంతమంది సభను ఆటంకాలు కలిగించేకి కొన్ని పార్టీలను ఈరోజు డబ్బులు ఇచ్చి ప్రోత్సహిస్తుంది తెలుగుదేశం పార్టీ. అంటే మా సభ సక్సెస్ అయినట్టే కదా. ఎందుకు తెలుగుదేశం పార్టీ వణికిపోతుంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ రకమైన కుట్రలు వనుతుంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈరోజు పెయిడ్ ఆర్టిస్టులతోటి ప్రొటెక్షన్లు చేయిస్తుంది? ఒకటి తెలుగుదేశం పార్టీ యొక్క భయమే బీజేపీ సభ ముందుగానే 24 గంటల ముందే ఈ సభ సక్సెస్ అయిందనే దానికి ఉదాహరణ అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఒకటైతే గుర్తు చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంది, ఆ ప్రభుత్వం గెలవదు. అయితే ఏదో రకంగా ప్రజల్లో ఒక చిచ్చు పెట్టేదానికోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాగదు. సత్యమేవ జయితే. నరేంద్ర మోడీ గారు ఈరోజు వచ్చిన సభకు ఈ ప్రపంచ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మేము పెట్టాం. సత్యాలు వివరిస్తాం. 5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎంత దోచేసిన విషయాలు కూడా ప్రజల ముందర పెట్టేదానికి ప్రయత్నం చేస్తాం. సరే, ఇది రేపు ఖచ్చితంగా రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖచ్చితంగా పూర్తి స్థాయిగా వివరం అందిస్తారని చెప్పి ప్రజలు మొత్తం ఏమేం చేశారు ఇప్పటికి అంతా ప్రజల ముందు పెడతారని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. ఓటు స్టూడియో.